హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిరణ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెన్సురేషన్లో థర్డ్ వీడియో ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సెకండ్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ రెండు వీడియోస్ చూస్తే వాటి కంటిన్యూషన్ గా మనం ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కంపల్సరీగా చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్ములాస్, ఇప్పుడు అసలు ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు, ఎగ్జామ్ లో ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్యూబాయిడ్ ఫ్రెండ్స్, 3 డైమెన్షనల్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ క్యూబాయిడ్. దీర్ఘగణం అంటాం ఫ్రెండ్స్, దీర్ఘగణం అంటాం ఫ్రెండ్స్ మన తెలుగులో. క్యూబాయిడ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉన్న ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ బుక్ అబ్జర్వ్ చేస్తే దీని లెంత్ ఉంది ఫ్రెండ్స్, దీనికి లెంత్ ఉన్నది, బ్రెడ్త్ ఉన్నది, హైట్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటే మనం దాన్ని 3 డైమెన్షన్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ 3 కూడా ఈక్వల్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో లెంత్, బ్రెడ్త్, హైట్ ఈ 3 కూడా ఈక్వల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఏముంది ఫ్రెండ్స్, దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? క్యూబాయిడ్. ఎందుకంటే దీనికి లెంత్ ఉన్నది, బ్రెడ్త్ ఉన్నది, హైట్ కూడా ఉంది, అండ్ 4 సైడ్స్, టాప్ అండ్ బాటమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేయాలి? మనం ఇంత లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ప్రిజం కి పిరమిడ్ కి మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం. ప్రిజం అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్? టాప్ బాటమ్ మనకు అనేది షేప్ అనేది సేమ్ ఉండాలని చెప్పాను ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యూబాయిడ్ ఎలా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్ ద్వారా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సరే, కొంచెం పెద్దగా చేస్తాను, స్క్వేర్ లాగా అనిపించవచ్చు మీకు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి బాటమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది రెక్టాంగిల్ లాగా ఉంది ఫ్రెండ్స్. టాప్ కూడా ఎలా ఉంది? రెక్టాంగిల్. అంటే ఇక్కడ ఏదైతే షేప్ ఉందో ఇక్కడ కూడా అదే సేమ్. అంటే ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. అంటే క్యూబాయిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? రెక్టాంగిల్ గా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. 6 సర్ఫేసెస్ ద్వారా రెక్టాంగిల్ ద్వారా మనకి క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ ప్లేస్ ఏదైనా ఉండదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ నాకు ఏంటంటే మనం ఫార్ములా డిరైవ్ చేయాలంటే ఫస్ట్ ఇది ప్రిజమా, పిరమిడా, ఫస్ట్ అదనే మనకు క్లారిటీ వస్తే దాని నుంచి మన ఫార్ములా డిరైవ్ చేస్తాం. సో నాకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. క్యూబాయిడ్ అంటే లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. ఇట్ ఈస్ ఏ 3 డైమెన్షనల్ డయాగ్రామ్. సో మనకి టాప్ బాటమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? సేమ్ ఉంది. అంటే ఇక్కడ రెక్టాంగిల్ ఉంటే ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. సో దీన్ని ఏమని చెప్పొచ్చు ఫ్రెండ్స్? ప్రిజం అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఫస్ట్ మనం లేటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ప్రిజం కి ఫార్ములా చెప్పాను ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్ చెప్పేసి. ఏమని చెప్పాను ఫ్రెండ్స్? లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రిజం గా ఏమని చెప్పాను ఫ్రెండ్స్? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది లెంత్ అనుకోండి ఫ్రెండ్స్, ఇది బ్రెడ్త్ అనుకోండి ఫ్రెండ్స్, ఇది హైట్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఏ ఫిగర్ ఉంది ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్ నేను ఇది రెక్టాంగిల్ తీసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. రెక్టాంగిల్ కి మనకి ఫార్ములా తెలుసు ఫ్రెండ్స్. ఏరియా ఎంత ఫ్రెండ్స్? రెక్టాంగిల్ ఆఫ్ ఏరియా L ఇంటూ బి. పెరిమీటర్ ఏంటి ఫ్రెండ్స్? రెక్టాంగిల్ కి 2 ఇంటూ L ప్లస్ బి. ఏరియా అంటే L ఇంటూ బి, పెరిమీటర్ అంటే 2 ఇంటూ L ప్లస్ బి. సో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. పెరిమీటర్ ఆఫ్ బేస్. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ నాకు బేస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బేస్ అయితే ఏదైతే ఉంటుందో దానిది ఉన్న పెరిమీటర్ మాత్రమే ఇక్కడ మనం రాయాలి ఫ్రెండ్స్. అయితే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఏంటి ఫ్రెండ్స్? 2 ఇంటూ L ప్లస్ బి ఇంటూ హైట్. హైట్ అంటే h ఫ్రెండ్స్. సో మనకి లేటరల్ సర్ఫేస్ వచ్చింది ఫ్రెండ్స్. 2 ఇంటూ L ప్లస్ బి ఇంటూ h. దీన్ని మనం సింప్లిఫై చేసి ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? BH ప్లస్ HL. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫార్ములా దేని ఫ్రెండ్స్? క్యూబాయిడ్ ఆఫ్ lateral సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ BH ప్లస్ HL. H మనం మల్టిప్లై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఆ ప్రిజం కి పిరమిడ్ కనుక ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే, ఆ 3 ఫార్ములాస్ ఫ్రెండ్స్, ఆ 3 ఫార్ములాస్ కనుక గుర్తు పెట్టుకుంటే చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. అలా మీరు గుర్తు పెట్టుకోకుండా ఇదంతా నాకు ఎందుకని చెప్పేసి నార్మల్ మీరు బట్టి పడితే ఫ్రెండ్స్, అది ఎన్ని రోజులు మాత్రం గుర్తున్నా ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా ప్రిజం కి పిరమిడ్ కి ఆ 3 ఫార్ములాస్
ఇందులో 3 అందులో 3 ఆ 3 ఫార్ములాస్ కనుక మీకు గుర్తుంటే క్యూబాయిడ్ కి సేమ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ క్యూబాయిడ్ కి మనకి బేస్ ఏది ఉండాలి ఇక్కడ రెక్టాంగిల్ ఉంది రెక్టాంగిల్ కి మనకి ఏరియా ఎల్బి పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి సో టోటల్ మనకి ఏం చేసాం ఫ్రెండ్స్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను అంతే సో ఫైనల్ ఇది వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ 2 ఇంటూ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫ్రెండ్స్ మనకి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ మనకి డయాగ్రామ్ ఎలా ఉంది బేస్ టాప్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రిజం ఫ్యామిలీకి సంబంధించింది సో మనకి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి lateral surface area plus area of top plus area of bottom ఓకేనా ఫ్రెండ్స్ మనకి lateral surface area ఏంటో ఐడియా ఉంది 2 into bh plus hl plus area of top and friends area of rectangle in friends lb plus area of bottom ఏముంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెక్టాంగిల్ సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఫ్రెండ్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ LB సో సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్ 2BH plus HL plus 2LB సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 into LB plus BH plus HL ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫార్ములా ఎలా డిరైవ్ చేసామంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ ఏరియా ఆఫ్ బాటమ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి 2 ఇంటూ కింద ఇక్కడ మీకు కనపడిపోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రాస్తున్నాను 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL మీకు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ప్రిజం కి పిరమిడ్ కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇచ్చినది క్యూబాయిడ్ ఏంటది బేస్ అండ్ టాప్ తీసుకుని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ H ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ వాల్యూమ్ వాల్యూమ్ ఏంటి ఫ్రెండ్స్ ఫార్ములా ప్రిజం వాల్యూమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఏరియా ఆఫ్ base into height area base into height area base అంటే ఏంటి ఫ్రెండ్స్ బేస్ ఏముంది మనకి ఇక్కడ సేమ్ రెక్టాంగిల్ ఏరియా ఎంత LB height అంటే h సో ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ LBH సో ద క్యూబాయిడ్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ LBH ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు 3 ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ క్యూబాయిడ్ కి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక్కసారి మనకి ప్రిజం కి ఆ పిరమిడ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఆ 3 ఫార్ములాస్ కనుక మనకు వచ్చినట్టయితే చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ 2 ఇంటూ BH ప్లస్ HL దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన ఫార్ములా ఫ్రెండ్స్ తర్వాత ఏంటి ఫ్రెండ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL థర్డ్ వన్ ఏంటి ఫ్రెండ్స్ వాల్యూ LBH ఓకేనా ఫ్రెండ్స్ ఈ 3 ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆ ప్రిజం కి పిరమిడ్ మాత్రం ఎందుకు నేను అన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ అది కాన్సెప్ట్ తోటి వచ్చింది ఫ్రెండ్స్ అందుకే ఒకసారి మన కాన్సెప్ట్ కనుక గుర్తుంటే మనం మర్చిపోయినా సరే ఓకే మనకి ఇప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియాకి గుర్తురాట్లేదు ఫ్రెండ్స్ ప్రిజం కి పిరమిడ్ ఫార్ములాస్ గుర్తున్నాయంటే ఓకే ఇగో ఓకే ఇక్కడ మనకి బాటమ్ ఇది ఉంది టాప్ ఇక్కడ ఉంది సో ఆ ఫార్ములా ద్వారా మనం డిరైవ్ చేసుకోవాలనుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యూబ్ ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఏంటి ఫ్రెండ్స్ క్యూబ్ చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి మనకి క్యూబాయిడ్ కనుక వచ్చినట్టయితే క్యూబ్ వచ్చినట్టే ఎందుకంటే ద డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ క్యూబాయిడ్ కి ఫ్రెండ్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సేమ్ ఉండదు అన్ని కానీ క్యూబ్ లో ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ మూడు కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే సేమ్ అంటే ఫ్రెండ్స్ నథింగ్ బట్ స్క్వేర్ అంటే కదా అంటే మనకి ఇక్కడ బాటమ్ లో ఏమన్నట్టు ఫ్రెండ్స్ స్క్వేర్ ఉంటుంది క్యూబ్ అంటే బాటమ్ లో స్క్వేర్ ఉంటే టాప్ కూడా స్క్వేర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం దీని ఏమనొచ్చు ఫ్రెండ్స్
ప్రిజం ఫ్యామిలీ అనొచ్చు కదా, లెంత్ బ్రెడ్త్ హైట్. సో ఇక్కడ నాకు లెంత్ బ్రెడ్త్ హైట్ సేమ్ ఫ్రెండ్స్. లెట్స్ సే ఏ అనుకుంటాను ఫ్రెండ్స్, సైడ్ అన్నమాట. ఏ అనేది సైడ్, లెంత్ బ్రెడ్త్ హైట్. క్యూబ్ లో ఏంటి ఫ్రెండ్స్, లెంత్ బ్రెడ్త్ హైట్, ఈ మూడు కూడా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, సేమ్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఫ్రెండ్స్ ఈ ఫార్ములాస్ మనకు క్యూబాయిడ్ ఫార్ములాస్ కనుక వస్తే ఈ ఫార్ములాస్ వచ్చినట్టు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి ఫ్రెండ్స్, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఆ ఫార్ములాస్ గుర్తుంటే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలా చూడండి, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, 2 into BH plus HL. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్. నేను ఏమనుకున్నాను ఫ్రెండ్స్, ఏ అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్, 2 into A into A square plus A into A square. ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 into 2A square అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, 4A square. అంటే మనకి లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్, ఇది క్యూబ్ ఫ్రెండ్స్, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే మనకి లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా కనుక గుర్తున్నట్లయితే సేమ్ దాంట్లో మనకి ఈ లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ వాటికి ఆ ఒక లెట్స్ సే ఏ గాని ఏదైనా అనుకోండి, అదే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా 4A square, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 into BH plus H. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఏంటి ఫ్రెండ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB plus BH plus HL. సో దీని నుంచి మనం ఎలా రాద్దాం ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫ్రెండ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి ఫ్రెండ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ కావాలి. క్యూబ్ అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, సింపుల్ మనకి LBH లో ఎక్కడైతుందో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. సో A square plus A square plus A square. టోటల్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 into 3A square 6A square. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏమో 2 into LB plus BH plus HL, టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ 6A square. ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చింది అనేది మనం క్యూబాయిడ్ నుంచి మాత్రం సింపుల్ గా రాసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూమ్ ఫ్రెండ్స్, వాల్యూమ్ కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ దీర్ఘగణం అంటాం ఫ్రెండ్స్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ LBH. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, సింపుల్ A into A into A ఏమవుతుంది ఫ్రెండ్స్, A క్యూబ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అంటే ప్రిజం పిరమిడ్ అనే 3 ఫార్ములాస్ వల్ల క్యూబాయిడ్ నేర్చుకున్నాం. క్యూబాయిడ్ వచ్చినట్టే క్యూబ్, క్యూబాయిడ్ క్యూబ్ కి ఏంటి ఫ్రెండ్స్ డిఫరెన్స్, క్యూబాయిడ్ లో లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. క్యూబ్ లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, లెంత్ బ్రెడ్త్ హైట్ అన్ని సేమ్ ఉంటాయి. సేమ్ అంటే స్క్వేర్ అనే డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ టాప్ బాటమ్, టాప్ సేమ్ ఉన్నది, బాటమ్ సేమ్ ఉంది. సో ఇది ప్రిజం, ప్రిజం ఫార్ములా సేమ్. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఇవి. డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్, ఫార్ములా diagonal of cuboid friends, d is equal to square root of L square plus B square plus H square. Same diagonal of cube, cube friends, A square plus A square plus A square. ఎందుకంటే మనకి క్యూబ్ లైన్ ఫ్రెండ్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది ఈక్వల్ కావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, రూట్ 3A స్క్వేర్ అంటే రూట్ 3A, రూట్ 3A ఫ్రెండ్స్, రూట్ 3A. ఈ A అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్. ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద ఆల్ 12 ఎడ్జెస్ ఫ్రెండ్స్. మనకు మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్, దీంట్లో 12 ఉంటాయి ఫ్రెండ్స్. సో సమ్ ఆఫ్ ఆల్ 12 ఎడ్జెస్, సమ్ ఆఫ్ ఆల్ 12 ఎడ్జెస్ ఆఫ్ క్యూబాయిడ్. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, 4 into L plus B plus H. సేమ్ అలానే సమ్ ఆఫ్ ఆల్ 12 ఎడ్జెస్ ఆఫ్ క్యూబ్ కి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, 4 into A plus A plus A, 4 into 3A. ఎంత ఫ్రెండ్స్, 12. ఓకేనా ఫ్రెండ్స్.
ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, క్యూబాయిడ్ కి క్యూబ్ కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, డయాగ్నల్, ద సమ్ ఆఫ్ ఆల్ ట్వెల్వ్ ఎడ్జెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి నేను మళ్ళీ రాస్తాను ఫ్రెండ్స్, పక్క పక్కన రాస్తాను, మీ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదంటే ఒక పేపర్లో జస్ట్ ఒక పేపర్ అన్న తీసుకోండి, రాసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఇన్ని వీడియోస్ కనుక చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, మెన్సురేషన్ లో ప్రతి టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. సో క్యూబాయిడ్, క్యూబ్, ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్, lateral surface area of cuboid formula friends 2 into bh plus hl. సింప్లిఫై అయిన తర్వాత ఫ్రెండ్స్, లేదు నాకు రాక మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. 2 into l plus b into h, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి. సెకండ్ వన్ ఏంటి ఫ్రెండ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫ్రెండ్స్ ఫార్ములా సింప్లిఫై అయిన తర్వాత 2 into lb plus bh plus HL. Third one is friends, value. Value is friends LBH. Diagonal is friends under root of L square plus B square plus H square. Fifth one is friends, sum of all 12 edges. Sum of all 12 edges. Sum of all 12 edges is friends formula 4 into L plus B plus H. ఓకేనా ఫ్రెండ్స్? కింద ఇక్కడ మీకు వీడియో కనిపించదని చెప్పి నేను ఇక్కడ పక్కన రాశాను ఫ్రెండ్స్, 4 into L plus B plus H. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 5 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవే అడుగుతారు ఫ్రెండ్స్. క్యూబాయిడ్ నుంచి అడిగితే మనకి లేటరల్ సర్ఫేస్ అని అడుగుతాడు, టోటల్ సర్ఫేస్ అని అడుగుతాడు, వాల్యూమ్ అని అడుగుతాడు, డయాగ్నల్ అని అడుగుతాడు, సమ్ ఆఫ్ ఆల్ 12 ఎడ్జెస్ ఆఫ్ క్యూబాయిడ్ అని అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్? క్యూబ్స్ ఫ్రెండ్స్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటి ఫ్రెండ్స్? సింపుల్, మనకి ఇక్కడ ఉన్న దగ్గర ఏదైతుందో దాంట్లో ఏ వాల్యూ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ గా ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ 6a square అయింది ఫ్రెండ్స్, a square plus a square. फोर a square फ्रेंड्स, सॉरी. टोटल सरफेस एरिया में फ्रेंड्स 6a square है फ्रेंड्स. वैल्यू में होता फ्रेंड्स a क्यूब होता फ्रेंड्स. डायगोनल में होता फ्रेंड्स रूट 3a. सम ऑफ आल 12 एजेस ఏమవుతుంది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఇక్కడ మీకు రాసేది కనుక అర్థం కాకపోతే నా వాయిస్ నుంచైనా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ఆల్ 12 ఎడ్జెస్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 12a. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ క్యూబాయిడ్ కి క్యూబ్ కి ఇవే ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఒక పేపర్ మీద రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఒక టాపిక్ లో నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు 100% ప్రతి టాపిక్ కవర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చేయవలసినది ఒకటే, నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.